31వ తేదీ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 13వ వచనము. మా దేవా, మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. సహోదరి సహోదరులారా, ప్రతి పరిస్థితిలోనూ మనము ప్రభు పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండాలి. మేలులు జరిగినప్పుడు, ఆశీర్వదింపబడినప్పుడు, మనం అనుకున్నవి అనుకున్న సమయంలో అనుకున్న విధంగా జరిగినప్పుడు మాత్రమే కాదు, కానీ ప్రతి సందర్భంలోనూ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. మనకేది మంచిదో, ఏ సమయానికి ఏది ఇవ్వాలో ప్రభువునకు బాగా తెలుసు అనే నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు మనము నిరుత్సాహపడము, నిరీక్షణను కృతజ్ఞతను కలిగి ఉంటాము. సంవత్సరాంతంలో మనం ఉండగా ఏదో జరగలేదు అని బాధపడే వారముగా కాకుండా ప్రభువునకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లోకంలో ఎన్నో కీడులు జరుగుతూ ఉన్నాయి. మనకంటే ఆరోగ్యవంతులు, ధనవంతులు అనుకోకుండా మరణించిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మనం జీవంతో ఉన్నాము అంటే అది కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే. ప్రభు అనుగ్రహించిన ఈ జీవమును బట్టి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఉండడానికి ఒక గృహము, తినడానికి ఇచ్చిన ఆహారమును బట్టి ప్రభువుని స్తుతించాలి. ఎంతో మంది అనారోగ్యంతో ఉండగా మనకు ఇచ్చిన ఈ ఆరోగ్యమును బట్టి స్తుతించాలి. ఎన్నో అపాయముల నుండి మనల్ని, మన కుటుంబ సభ్యులను కాపాడిన ప్రభువును స్తుతించాలి. ఎన్నోసార్లు తెలిసి కూడా ప్రభువునికి విరుద్ధమైన కార్యాలను చేసి ప్రభువుని బాధ పెట్టాము. ప్రభు మనల్ని క్షమిస్తున్న విధానమును బట్టి, మనపై చూపిస్తున్న కృపను బట్టి ప్రభువుని స్తుతించాలి. ప్రభు పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండాలి. మనకు, మన కుటుంబంలో ఉన్న శాంతి సమాధానములను బట్టి ప్రభు పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండాలి. ఎన్నోసార్లు మనం ప్రార్థించగా మన ప్రార్థనలను విని ప్రభు మనకు సహాయం చేశాడు. మనకు సమాధానం వచ్చిన ప్రార్థనలను బట్టి ప్రభుని స్తుతించాలి. మనం పని చేయడానికి ఇచ్చిన జ్ఞానమును బట్టి, బలాన్ని బట్టి, ప్రతిభను బట్టి ప్రభుని స్తుతించాలి. ఈ సంవత్సరంలో ఎన్నో శ్రమలు మనకు కలిగినప్పటికీ ప్రతి శ్రమలోనూ మనకు తోడుగా ఉన్న విధానమును బట్టి ప్రభుని స్తుతించాలి. ఎన్నోసార్లు ఎవరితో చెప్పుకోలేక లోపల బాధపడుతూ కృంగిన సమయాలలో ప్రభు మనల్ని ఆదరించిన సందర్భములను బట్టి ప్రభుని స్తుతించాలి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు ప్రభు మనకు సహాయం చేసిన విధానమును బట్టి ప్రభుని స్తుతించాలి. ప్రభు మనకు అనుగ్రహించిన వాటిని బట్టి, అనుగ్రహిస్తున్న వాటిని బట్టి, అనుగ్రహించబోయే వాటిని బట్టి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా ప్రతి పరిస్థితుల్లోనూ మనము ప్రభువుని స్తుతించగలగాలి. నిజమైన క్రైస్తవులు ప్రభువుని స్తుతించకుండా ఉండలేరు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మేము అడిగినవి పొందుకోలేదు అని బాధపడుతూ ఉండేవారముగా కాకుండా ప్రతి సందర్భంలోనూ మిమ్మల్ని హృదయపూర్వకముగా స్తుతించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మీరు చేసిన ఏ ఉపకారాన్ని మేము మర్చిపోకూడదు తండ్రి. ఎన్నో కీడుల నుండి మమ్మల్ని కాపాడావు ప్రభువా. ప్రతిదినము మమ్మల్ని అద్భుత రీతిగా పోషిస్తూ ఉన్నావు తండ్రి. ఆర్థిక సమస్యలలో ఉన్నప్పుడు మీరే మాకు అద్భుతంగా సహాయం చేశారు ప్రభువా. కృంగిన సమయములలో ఆదరించావు తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. నూతన సంవత్సరమునకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఈ నూతన సంవత్సరంలోనికి మేమందరము క్షేమంగా ప్రవేశించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.